సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. మరొకసారి ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. వ్యాధి నన్ను చుట్టిన దేవా, లెమ్మని సెలవిచ్చేవాడు. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవా, నీ వైపు చూస్తున్నామయ్యా. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు. యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు. యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ప్రభు వైపు చూస్తూ పాడదాం. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఓ వ్యాధి, నీ శిరస్సు వంగని పాపం అనే వ్యాధి అయినా, వేదన అనే వ్యాధితో ఉన్న, శారీరక వ్యాధితో అయినా ఈరోజు చెప్దామా? మన రక్షకుని ధైర్యముగా పెట్టుకొని మనం చెప్దామా? ఓ వ్యాధి, నీ శిరస్సు వంగింది, నాపై నీ అధికారము చెల్లదు. రూపింపబడిన ఏ ఆయుధము నాకు విరోధముగా వర్ధిల్లదని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. నేను ఆ వాగ్దానం పట్టుకొని విశ్వాసముతో చెప్తున్నాను, ఓ వ్యాధి, నీ శిరస్సు వంగింది, నీవు ఓడిపోయావు అని చెప్పి చెప్దామా? ఓ వ్యాధి, నీ శిరస్సు వంగిని, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి, నీ శిరస్సు వంగిని, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు
విశ్వాసంతో చెప్దామండి, ధైర్యంతో చెప్దామా? ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఉదయానివే ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. దేవానికి స్తోత్రం. మాకు బలముగా, ఆశ్రయముగా, మమ్మను కాపాడువానిగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా, ఇంత సమయము మేము మహిమపరిచే గొప్ప భాగ్యము ప్రభా, నిన్ను స్తుతించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మరొకసారి సజీవముగా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటాం ఉన్నాం ప్రభా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీ నామునకే చెల్లిస్తూ ఈ సమయంలో నీ దైవజనుడు సిద్ధమై ఉండగా ప్రభా, పరిశుద్ధాత్మదేవ ఆయన ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. నీ సిలువ చాటున నీ దైవజన్ని మరుగుపరుచుకొని మాతో మాట్లాడండి ప్రభువా. వారు చూడగా యేసు తప్ప వేరెవరు కనపడలేదన్నమాట ఇక్కడ 100% నెరవేరునుగాక ప్రభా. జీవము కలిగిన నీ వాక్కు, బలమైన నీ వాక్కు, రెండంచులు గల ఖడ్గము వంటి నీ వాక్కును పంపి మమ్మను బాగు చేసి సరిచేసి మా జీవితాలను మార్చమని వేడుకుంటూ నీ వైపు ఆశతో చూస్తూ ప్రభా, వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, నడిచే పాదములను మాకు దయచేయమని మమ్మను సిద్ధపరిచి ప్రభా మాతో మాట్లాడమని మీకే సమస్త మహిమ ఆరోపించుకుంటూ ఈ యొక్క స్తుతి యాగాన్ని, ఈ ప్రార్థనను